తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నవీన్ గారు, మీరు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేసినట్టున్నారు కదండి, అంటే మీ గోల్డ్ చైన్ లూజ్ అయిందని. నవీన్ గారు, ఏమైందండి? అంటే కంప్లైంట్ ఎందుకు రేజ్ చేశారు? ఐడ్రీమ్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ కంప్లైంట్ కాపీ మా దగ్గరకు వచ్చింది. అసలు ఏమైందా అని కాల్ చేశాను. లైక్ బ్రదర్ అవుతాడు ఆయన. అచ్చా, ఓకే. ఇప్పుడు అది హిట్ అండ్ రన్ కేసు కదండి యాక్చువల్లీ. అవునవునండి. యా, అయితే మీ బ్రదర్ మెడలో ఫస్ట్ హాస్పిటల్ కి తీసుకెళ్లేటప్పుడు చైన్ ఉండిందా? అవును, ఉంది చైన్. ఓకే, ఫస్ట్ ఏ హాస్పిటల్ కి జీవన్ హాస్పిటల్ ఉంది కదా ఇక్కడ, గ్రీన్ పార్క్ ఉంది. హాస్పిటల్ దగ్గర చైన్ ఉంది. అంటే లైక్ లోపల తీసుకెళ్ళేటప్పుడు చైన్ ఉంది, లైక్ ఎగ్జిట్ ఉంటది కదా, వచ్చేటప్పుడు వేరే హాస్పిటల్ చైన్ మిస్ అయింది అక్కడ. ఓకే, వీడియోతో సహా మీరు మరి హాస్పిటల్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారా? హాస్పిటల్ వెళ్ళాము కదా, ఎక్స్ప్లెయిన్ చేసాము వాళ్ళకి, ఇట్లా వీడియో ఉందని చెప్పేసి వాళ్ళ ఫోటేజ్ లో అయితే వీడియోలో ఉంది చైన్. యాక్చువల్ ఏంటంటే వాళ్ళ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కెమెరాస్ ఉంటాయి కదా. అవును, ఒక కెమెరా, ఆ కెమెరాలో ఏంటంటే ఈ ఫుటేజ్ అనిపిస్తుంది వెళ్ళేటప్పుడు తీసుకెళ్లేటప్పుడు. మన ఎగ్జిట్ వేరే హాస్పిటల్, మేము ఇక్కడ గ్లోబల్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి తీసుకెళ్లేటప్పుడు మేము చూసుకోలేదండి చైన్ ఉందా లేదా అని చెప్పేసి. ఓకే, దాని 2 days తర్వాత మేము చైన్ చూస్తే మా దగ్గర ఒక వీడియో ఉంది, ఆ వీడియోలో చైన్ ఉండే. ఓకే, చైన్ ఉండే అని చెప్పేసి మేము తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ వెళ్ళి అడిగాము మేము. సో మాకు తెలియదు లేదు అని చెప్పేసి అన్నారు. లెక్చరర్ దగ్గర మా దగ్గర ఉన్న ఫుటేజ్ అవన్నీ తీసి వాళ్ళకి చూపించారు, ఇది ఫుటేజ్ ఉంది మీ చైన్ లో లోపల, నాకు మీ హాస్పిటల్ ఎంట్రీ అయినప్పుడు ఉంది చైన్, ఎంట్రీ అయ్యేటప్పుడు ఎలా మిస్ అవుతుంది అని చెప్పేసి మేము కంప్లైంట్ కూడా రైజ్ చేసాం ఇక్కడ. ఓకే, మన సరనగర్ క్రైమ్ బ్రాంచ్ లో. ఓకే, మొన్న సార్ ఉన్నారు కదా, లైక్ ఇషాక్ సార్ అని చెప్పి, అది మెయిన్ లోపల ఉంటుంది కదా వార్డ్, దాంట్లో 2 కెమెరాస్ ఉన్నాయి, 2 కెమెరాస్ చూస్తాయని చెప్పారు. ఓహో, అచ్చా, ఫుటేజ్ వస్తాయి, 3D ఫుటేజ్ వస్తాయి మనకు, దాని తర్వాత వెళ్ళిపోయింది అని చెప్పేసి అన్నారు. లైక్ మేము వెళ్ళి అడిగింది ఎప్పుడు 17th నైట్ అయింది కదా, ఎర్లీ మార్నింగ్ టైం లో, లైక్ 1 o'clock 1 o'clock. మేము అడిగింది 19th రోజు ఇద్దరిని పంపించాము యాక్చువల్ అక్కడికి. ఒకసారి ఫుటేజ్ చూడండి అని చెప్తే ఈ నైట్ టైం ఎవరు ఉన్నారు మేనేజ్మెంట్ వాళ్ళు, సో మీరు మార్నింగ్ రండి అని చెప్పేసి చెప్తే మేము మార్నింగ్ అందరం వెళ్ళాము, బ్రదర్ వాళ్ళందరం కలిసి వెళ్ళాము. కొంచెం డిఫరెంట్ అంటే కెమెరా ఫుటేజ్ ఏం లేదు మా దగ్గర, అసలు చేయలేరు రాలేదు, అట్లా డివిజన్ వల్ల పంపించారు. వాళ్ళు కెమెరా చూసారు, కెమెరా దాంట్లో చైన్ ఉంది చైన్. అచ్చా, ఓకే. సో అంటే అది ఎంత వర్క్ ఉంటుండొచ్చు అండి? ఎన్ని తులాస్ ఉంది? అది 22 grams ఉంది, 22-25 grams. ఓకే, 2 తులాస్ ఎబో ఉందండి అది. ఓకే. ఓకే, సో అంటే అన్కాన్షియస్ ఉండడము, అన్నోన్ వాళ్ళు ఎవరో తీసుకొచ్చి జాయిన్ చేయడము, దీన్ని ఆసరాగా తీసుకొని హాస్పిటల్ వాళ్ళు కొట్టేశారు, అదేనా మీ కంప్లైంట్? ఇప్పుడు అది కంప్లైంట్ మనది. ఎందుకంటే లోపల మనకు ట్రీట్మెంట్ అయినప్పుడు లైక్ ఏంటంటే మనకి బ్లడ్ ఉంటది కదా, ఫేస్ మీద బ్లడ్ అవన్నీ పడినప్పుడు, అంటే కలర్ అయితే మనకి ఇట్లా బ్లడ్ అవన్నీ పడినప్పుడు అవన్నీ క్లీన్ చేసిన హాస్పిటల్ వాళ్ళే కదా. మీరు క్లీన్ చేసి బ్రీతింగ్ అవన్నీ పెట్టిన తర్వాత చైన్ అఫ్కోర్స్ వాళ్ళకి ఐడియా ఉంటుంది కదండి. అవును, ఎందుకంటే అది మేడ కింద నార్మల్ గా అవన్నీ బ్లడ్ అవన్నీ క్లీన్ చేసి చేశారు వాళ్ళు. అవును, అవును. మోస్ట్లీ ఏంటంటే మాకు డౌట్ రాకుండా హాస్పిటల్ ఇట్లా ఎందుకంటే హాస్పిటల్ ఏమున్నా మేనేజ్మెంట్ ఏమున్నా, సో వాళ్ళు ఏమున్నా మనకి ఇచ్చేస్తారు కదా. అవును, సో మాకు ఈ వీడియోస్ అన్ని చూడంగానే మాకు అప్పుడు ఒక డౌట్ వచ్చి అడగడానికి వెళ్ళాం. అడగడానికి ప్రజెంట్ ఒక వీడియో పంపిస్తారు వాళ్ళు, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లో, ఎంట్రీలో అది ఉంది, ఎగ్జిట్ లో లేదు. ఏంటంటే లోపల ఇప్పుడు నార్మల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కెమెరాస్ ఉంటాయి, 2 కెమెరాస్, ఎంట్రీలో ఒకటి ఉంటుంది, ఆ కార్నర్ ఒక కెమెరా ఉంటుంది. సో ఆ కెమెరాస్ ఏంటంటే 3 days ఉంటుంది, దాని బ్యాకప్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇస్తారు. సో అందుకే మేము కంప్లైంట్ రైజ్ చేస్తాం అక్కడ. ఓకే, ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళకి డైరెక్ట్ వెళ్తే మాత్రము లేదు, మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అన్నారు, అందుకే మీరు కంప్లైంట్ చేశారు, అంతేనా? అంటే ఇక్కడ ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారండి ఇక్కడ, సార్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏంటంటే మనం ఇట్లా డైరెక్ట్ అడగలేము, ఒక కంప్లైంట్ రైజ్ చేస్తే మేమే నియర్ బై మేమే తీపిస్తాం ఆ ఫుటేజ్ ఏమున్నా అని చెప్పేసి అంటే, అది చెప్పగానే మేము వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేసాం. సో నిన్న ఇషాక్ సార్ అని చెప్పేసి క్రైమ్ బ్రాంచ్ ఒక సార్ కూడా వచ్చారు. సో ఎంక్వైరీ చేశారు అక్కడ, తీసుకున్నారు, అంటే లైక్ ఫుటేజ్ అవి ఉంటాయి కదా, ఎంక్వైరీ చేశారు ఇక్కడ ఏ టైంకి ఏమైంది అని చెప్పేసి. సార్ని కూడా కలిసాము, అయితే ఈ రోజు మాట్లాడతా అని చెప్పారు వాళ్ళకు హాస్పిటల్ వాళ్ళు. ఏం చెప్తారండి ఇన్సిడెంట్ కి సంబంధించి? అంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదచ్చు కదా, అంటే
మీ ప్రాబ్లం లో అనుకోండి ఆర్ మీ బాధలో మీరు ఉన్న టైంలో ఇట్లాంటిది చేయడం అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు కదా. ఇప్పుడు ఏంటంటే అండి వాళ్ళ డాడీ గిట్ట లేరు అక్కడ, నార్మల్ గా ఉన్న వాళ్ళకి లైక్ ఇద్దరు, వాళ్ళ మమ్మీ అండ్ అక్కనే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. సో ఇప్పుడు గోల్డ్ పడుతుందంటే ఇప్పుడు నార్మల్ దాని 3 lakhs ఎక్కువ ఉంటుందండి. మరి వాళ్ళకి పడతారు ఏదో ఒకటి యూజ్ అవుతుంది కదా, అందుకే నేను దానికోసం ఇంత చేస్తున్నాను. ఓ అచ్చా, ఓకే ఓకే. సరే ఆ ఇన్కమ్ సోర్స్ అన్న వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా. 3 lakhs ఎక్కువ ఉంది. ఇప్పుడు మీ బ్రదరే కదా. Sorry. 27 to 28 years ఉంటుంది. ఓకే, యా యా ఓకే అండి. యా ఏమైందా ఏంటా అని కనుక్కోవడానికి మాత్రమే కాల్ చేశానండి. యా, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. అంటే ఏమంటారు, శవాల మీద పేలాలు ఏరుకునే టైప్ అని మాట్లాడతాం కదా ఇన్ జనరల్ గా కూడా మనము. సో ఇదే అన్నమాట, ఇట్లాంటి కేసెసే అన్నమాట. ఇప్పుడు ఎమర్జెన్సీలో హిట్ అండ్ రన్ కి సంబంధించిన కేసులో ఒక అబ్బాయి ప్రాణాలు కోల్పోయిండు. ఎమర్జెన్సీలో ఆయనను తీసుకుపోయి ఒక హాస్పిటల్లో జాయిన్ చేస్తే హాస్పిటల్ వాళ్ళు సీసీ ఫుటేజ్ కెమెరా లేకపోతే అసలు తెలియని కూడా తెలియదు అన్నట్టు. ఆయన మెడల 2.5 వరకు 2.5 తులాస్ వరకు చైన్ ఉంటే ఆ చైన్ ని కొట్టేసిండ్రు అనేది ఇప్పుడు మెయిన్ కంప్లైంట్. పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇస్తారా బాబు అని హాస్పిటల్ కి తీసుకొస్తే లాస్ట్ కి వస్తే హాస్పిటల్ వాళ్ళు ఇట్లా చేతివాటం చూపెట్టుడు, పేషెంట్ గా ఎవరు లేరు కదా ఏన్నో పడిపోయింది అనుకుంటారు అని చెప్పేసి ఆ ఫుటేజ్ లో క్లియర్ గా కనిపిస్తుంది, చైన్ కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఆ ఫుటేజ్ చూస్తే చైన్ లేదు. మరి మీరు తీసారా అన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. లేదు లోపల వార్డ్ లోపలిది సీసీ కెమెరా లేదు మా దగ్గర, ఓన్లీ బయటది మాత్రమే సీసీ ఫుటేజ్ ఉంది. ఇవన్నీ అసలు ఇవి ఎట్లా చెప్పగలుగుతారు? పాపం ఫాదర్ కూడా లేడట. హిట్ అండ్ రన్ కేసులో సునీల్ కుమార్ మొన్న 17వ తారీఖున యాక్సిడెంట్ జరిగింది. పాపం హాస్పిటల్ కి తరలించేసరికి ఒక హాస్పిటల్ కి తీసుకొస్తే లేదు ఎమర్జెన్సీ మేము తీసుకోము అనగానే ఇంకో హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. ఆ షిఫ్ట్ చేసే టైంలోనే చైన్ కొట్టేశారు. అసలు ఏంది ఇది? హాస్పిటల్ ఇంత భయంకరంగా ఉండొచ్చా? ఎందుకోసము? ఆయన అన్కాన్షియస్ ఉన్నాడు పాపం. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో అక్కడ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా తీసుకొచ్చి హాస్పిటల్ వేస్తే మీరు చేసే పని ఇదా? ఇంత ఘోరమా? మనుషుల ప్రాణాలతోని చెలగాటం ఆడుతున్నాయి, కమర్షియలైజ్ అయినాయి హాస్పిటల్ అనేది ఒకవైపు. ఇప్పుడేమో ఏకంగా పే మీద ఉన్న బంగారము ఇక విలువైన వస్తువులు కూడా దోచేసుకోవడం స్టార్ట్ చేసిండ్రా. ఏంది ఇది? ఇంత భయంకరంగా ఉండొచ్చా? మరి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే మీ మీద కంప్లైంట్ చేసిండ్రు, పిఎస్ లో కంప్లైంట్ రేజ్ అయిండ్రి, అయినా కూడా బుకాయించే ప్రయత్నం చేస్తుండ్రు సీసీ ఫుటేజ్ ఉండంగా కూడా. అంటే ఇక ఏమనాలి, ఏం చెప్పాలి? అసలు ఇన్సిడెంట్ ఎంత బాధాకరం అంటే పాపం ఈ పిల్లగాడికి ఈవెన్ ఫాదర్ కూడా లేడట. ఎందుకో కొద్దిగానన్నా ఆ చైన్ వల్లనన్నా ఖర్చులకు ఎంతైనా కొంత అక్కడికి వస్తుంది కదా అని చెప్పి వాళ్ళ కజిన్ బ్రదర్స్ ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇంత ఘోరంగా అయిపోయింది సిచ్యువేషన్. మానవత్వం లేదు, అసలు ఏమీ లేదనమాట. ఎవడన్నా ఎటన్నా రావని మనకడ విలువైన వస్తువు కనబడ్డాయా తీసేసుకుందామా? ఇదేనా? ఇంత ఘోరంగా ఉంటుందా? నిజంగా అత్యంత బాధాకరం ఇది.